నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనకి ఈరోజు విశిష్టత ఏంటంటే సంకష్టహర చవితి. సంకష్టహర చవితిలో కూడా ఈ రోజున ఈ ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షంలో మనకి వచ్చే ఈ సంకష్టహర చవితి పేరు బాలచంద్ర. అంటే ఆ యొక్క సంకష్టహర చవితి పేరు బాలచంద్ర సంకష్టహర చవితి అన్నట్టుగా చెప్తాం అన్నమాట, ఆ వినాయకుడి యొక్క నామం. అయితే సాధారణంగా ఈ యొక్క సంకష్టహర చవితులు అనేవి ప్రతి నెల వస్తూనే ఉంటుంది ఒకటి. అయితే అది కూడా మనకి కృష్ణపక్షంలో రావడం అనేది 12 నెలలు మనకి సంకష్టహర చవితులు అనేవి మనం చూస్తూ ఉంటాం. అయితే పౌర్ణమి వెళ్ళిన తర్వాత ఈ యొక్క సంకష్టహర చవితి రావడం. సంకష్టహర చవితి అనేది దాంట్లో పేరులోనే మనం చూసినట్లయితే సంకష్ట సంకటి అంటే వీటన్నిటి యొక్క అర్థం ఏంటంటే కష్టాలు, ఇబ్బందులు మొదలైన వాటిని అధిగమింప చేయించగల శక్తి ఉన్న వ్రతంగా లేకపోతే అదో పూజా విధానంగా చేస్తూ ఉంటారు. ఇది కొందరు పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు, కొందరు దానికి ప్రత్యేకంగా కొందరు 3 వారాలని 5 వారాలు 11 వారాలని చేసుకుని వెళ్ళేవాళ్ళు ఉంటారు. వినాయకుడి భక్తులు చాలామంది ఎక్కువగా మన నార్త్ సైడ్ చూసినట్లయితే సంకష్టహర చవితికి సంబంధించి ప్రతి నెల పాటించే వాళ్ళు కొందరు ఉంటారు. కొందరు ఏదైనా ముడుపు కట్టి పర్టికులర్గా కొన్ని రోజులు కొన్ని వారాలు చేస్తామని చేస్తూ ఉంటారు. ఏది ఏమైనా సంకష్టహర చవితులు చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎవరికైనా ఏ ప్రారంభం అనేదాన్ని ఏదైనా సరే ఏ ఇంట్లోనైనా ఏ ప్రారంభమైనా అది విద్య కావచ్చు, లేకపోతే ఏదైనా ముఖ్యమైన విషయాలు కావచ్చు, దేనికైనా సరే ఒక గణేశుడికి సంబంధించిన పూజ లేకుండా ఒకటి అనేది ఉండదు. ఆ గణేశుడికి సంబంధించిన పూజ కానీ గణేశుడికి సంబంధించిన మందిరాలు లేని ఊళ్ళు కూడా ఉండవు. కాబట్టి ఈ గణేశుడికి సంబంధించిన పూజ చేయడం వల్ల ఆర్థిక, విద్య, వివాహ, గృహ అన్ని రకాల వ్యాపార సంబంధమైన సమస్యలన్నింటినీ అధిగమించడానికి తప్పనిసరిగా సంకష్టహర చవితిని కొందరు నియమంగా చేసుకుని వెళ్ళేవాళ్ళు ఉంటారు. కొందరు అలా కాకుండా జస్ట్ ఒక 3 సార్లని మొక్కుకొని చేసేవాళ్ళు, సంవత్సరం అంతా చేసేవాళ్ళు. ఎవరు ఎలా చేసినా ఏం చేసినా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పట్లాగే అసలు సంకష్టహర చవితికి సంబంధించిన కథ ఏంటి అన్నది తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సాధారణంగా సంకష్టహర చవితి నాడు ఎవరైనా సరే ఉదయం లేచి గణేశుడికి సంబంధించిన స్నానాది కార్యక్రమాలు ముగించుకొని ఆ రోజున ఉపవాసం ఉంటామని కొందరు మొక్కుకొని తర్వాత గణేశుడికి సంబంధించిన పూజా కార్యక్రమాలు అక్కడ ముడుపు కట్టుకోవడం, తర్వాత గణేశుడి కథ వినడం, తర్వాత సాయంత్రం కూడా మళ్ళీ ఇదే విధంగా చేయడం, దేవాలయానికి వెళ్ళి రావడం, గణేశుడికి పూజా విధానాలు గరికతో చేయడం, నైవేద్యంగా ఉండడం లాంటివి ఇలా చేసుకుంటూ పెడతారు. చేసుకొని ఆ కథ వినడం అనేది. ఇక్కడ మనం ఏంటంటే అసలు ఆ కథ ఏంటి అన్న విషయం మీద ఎక్కువ ఫోకస్ చేసి మాట్లాడుకుంటున్నాం అనమాట. అయితే ఈ కథ ఏంటి అంటే దీన్ని బాలచంద్ర సంకష్టహర చవితి అనే విషయంలో ఆయనకి ఇక్కడ అమ్మవారు అడుగుతుందన్నమాట గణేశుడిని, బాబు నీకు సంబంధించిన ఈ కథలు వింటున్నాము కాబట్టి దీనికి సంబంధించిన మత గ్రంథాల ప్రకారం ఏమిటి అసలు నీకు సంబంధించిన ఈ కథ, దీంట్లో మనం ఏం తెలుసుకుంటాము అన్నట్టుగా అడిగినట్లుగా దానికి ఈ యొక్క గణపతి నన్ను ఈ రోజున ఎవరైతే పూజ విధానాలు అంతా కూడా సిస్టమేటిక్గా చేస్తారో వాళ్ళందరికీ కూడా ఎదురవుతున్న ఇబ్బందులు, తర్వాత విఘ్నాలు లాంటివి తొలగిస్తూ వారు కోరుకున్న విషయంలో సక్సెస్ అనేది అంటే విజయాన్ని సాధించే మార్గంలోకి తీసుకెళ్ళడానికి, వారికి ఎదురవుతున్న అపవాదుల నుంచి బయటపడడానికి అన్నిటికీ కూడా ఇది ఈ పూజా విధానం అనేది ఉంటుందని దాని యొక్క కథా విధానం ఆవిడికి చెప్పినట్టుగా ఉంటుంది. దాంట్లో ఈ కథ ఏంటి అంటే ఒకానొకప్పుడు మయూరధ్వజుడు అని చెప్పి ఒక మహారాజు ఉండడం జరుగుతుంది. ఆ మహారాజు దగ్గర ధర్మపాలుడు అని చెప్పి ఒక మంత్రి కూడా ఉండడం జరుగుతుంది. అయితే చాలా మంచి రాజు, చాలా చక్కగా ఆయన తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. అన్ని రకాలుగా ఆయన ఎన్ని రకాల పూజలు, యజ్ఞాలు, హవనాలు అన్ని రకాలు చేసినా కూడా ఆయనకి చాలా కాలం పిల్లలు పుట్టరు. దాంతో ఆయనకి ఒకసారి యాజ్ఞవల్క మహర్షి యొక్క కృపతో దయతో ఆయన చూపించిన విధి విధానాలు, పూజా కార్యక్రమాలు మొదలైనవన్నీ చేసిన మీదట మొత్తానికి ఆయనకు ఒక పుత్రుడు జన్మించటం, ఆ పిల్లవాడి కిరీట అని పేరు పెట్టి అతనితో కలిపి గడపడానికి, కుటుంబంతో కలిపి గడపడానికి ఆయన ఎక్కువ శాతం సమయాన్ని కేటాయించుకుంటూ రాజ్యం యొక్క బాధ్యతలన్నీ కూడా ధర్మపాలుడు అని చెప్పి మహారాజు తన దగ్గర ఉండే మంత్రికి అప్పచెప్తాడు. మంత్రి కూడా చాలా మంచి వ్యక్తి. అతను కూడా చక్కగా అన్ని రకాలుగాను దేశాన్ని సుభిక్షంగా ఆయన ఆన్ బిహాఫ్ ఆఫ్ అంటే మహారాజు తరపున దేశాన్ని రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తూ చక్కగా ఆయన కూడా ముందుకెడతాడు. ఆయనకు కూడా 5 కొడుకులు ఉంటారు. 5 కొడుకులకి వివాహానంతరం 5 కోడళ్ళు కూడా వస్తారు. అందులో ఆఖరి కోడలు గణేశుడికి విపరీతమైన భక్తురాలన్నమాట ఆవిడ. అంటే ఎంత చక్కగా గణేశుడి పూజా విధానాలు చేయడం, అలాగే ఆయనకు సంబంధించిన విషయాలన్నీ కూడా పూజల్లో చేసుకుంటూ ఆవిడ వస్తుంటే ఈ యొక్క ధర్మపాలుడి యొక్క భార్యకి అది నచ్చదు. ఆవిడ ఒకరోజు నువ్వేంటి ఈ రకమైన ఆ రోజున ఒక సంకష్టహర చవితి అయితే
ఆ అమ్మాయి ఆ పూజా విధానం చేసుకొని గణేశుడికి పూజ చేసుకొని అన్ని విధాలుగా చేస్తుంటే వెంటనే అతని యొక్క ధర్మపాలుడి యొక్క భార్య, అంటే ఈమె అత్తగారు, నువ్వు ఏంటో చేస్తున్నది బాగోలేదు, ఏదో కీడు చేస్తున్నావు అన్న విధానంలోనో లేకపోతే ఏదో తాంత్రికంగా చేస్తున్నావనో రకరకాల అభిప్రాయాలు వ్యక్తపరిచి నువ్వు దాన్ని వెంటనే ఆపేయాలనంటే, అయ్యో కాదండి, నేను చేసేది చాలా మంచిది, గణేశుడికి సంబంధించిన పూజా విధానం చేస్తున్నాను, చేయడం బట్టి అన్ని రకాల అపవాదులు, అన్ని రకాల ఇబ్బందులు, కష్టాలు తొలగిపోయి మనిషికి జీవితంలో అన్ని రకాలుగా మంచి మార్గంలోకి వెళ్ళడానికి అవకాశం ఉన్న పూజ ఇదన్నట్టుగా అమ్మాయి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. అయినా సరే నేను ఒప్పుకోనని అక్కడితో ఆకుండా కొడుకును కూడా పిలిచి కొడుకు ద్వారా కూడా తిట్టించి అతని యొక్క మనసును కూడా ఇబ్బంది పెట్టి మొత్తానికి అతని ద్వారా కూడా అమ్మాయిని తిట్టించడానికి ప్రయత్నం చేస్తుంది. అతను కూడా ఈ పూజ ఆపేసే, ఇది కాదని చెప్పి ఎంత వీళ్ళు అంటున్నా కూడా ఆ అమ్మాయి పూజ ఆపదు, చక్కగా మొత్తానికి కంప్లీట్ చేసేస్తుంది. కానీ చివరికి ఆ అమ్మాయి బాధపడి గణేశుడి దగ్గర బాధపడుతుందనమాట. వీళ్ళకి మనసు అంతా కూడా కలుషితంగా ఉంది, వీళ్ళ ఆలోచనలు కన్ఫ్యూజన్లో ఉన్నాయి, మా అత్తగారు కానీ ఇతను కానీ, వీరిలో పరివర్తన కలిగే విధంగా నాకు ఏదైనా సహకరించు స్వామి, ఎందుకంటే నాకు నీ పూజ అనేది చాలా ముఖ్యమైనది కదా, ఇలా నన్ను వాళ్ళు ఇలా అంటున్నారు, వాటిలో కనువిప్పు కలిగించన్నట్టుగా మొత్తానికి ఆవిడ భగవంతుడిని ప్రార్థన చేయడం జరుగుతుంది. వెంటనే గణేశుడు ఆమె బాధ విని ఏం చేస్తాడంటే, మహారాజు దగ్గర ఉండే ఆయన బిడ్డ ఉన్నాడు కదా, అతన్ని తనే దొంగిలించి, అంటే అక్కడి నుంచి రిప్లేస్ చేసేసి అక్కడ మొత్తానికి ధర్మపాలుడి యొక్క మందిరంలో ఆ యొక్క యువరాజు యొక్క బట్టలు ఆభరణాలన్నీ ఎలా పడితే అలాగే చంద్రవందరగా చేసేసి మొత్తానికి అక్కడి నుంచి తప్పుకోవడం జరుగుతుంది. అక్కడ మహారాజు దగ్గర తన యొక్క పుత్రుడు కనపడేటప్పటికి చాలా భయం వేసి అతను వెతుక్కుంటూ వచ్చేప్పటికి ఇక్కడ ధర్మపాలుడి యొక్క మందిరంలో మొత్తానికి ఆభరణాలు అవన్నీ చూస్తాడు. వెంటనే మహామంత్రిని పిలిచి ఆ విషయం అడగకుండా, నాకు వెంటనే నా కొడుకు ఎక్కడున్నాడో నువ్వు అంతా సెర్చ్ చేయించి వెతికించి నా బిడ్డను నాకు అప్పగించాలి, లేకపోతే నేను ఒప్పుకోను అంటాడు. అనేటప్పటికీ అయ్యో అదేంటి, ఎవరు చేస్తారు ఈ దుశ్చర్య, తప్పిది, ఎవరు ఇలా కిడ్నాప్ చేసేవాళ్ళు ఎవరు లేరు, అయినా ఎందుకు ఇలా జరిగిందని చెప్పి చాలా బాధపడి అతను మొత్తం అంతా రాజ్యం అంతా కూడా వెతికిస్తాడు, ఎక్కడ కూడా దొరకడు. మళ్ళీ వచ్చి మహారాజు దగ్గర విన్నపం చేస్తే ఆయనకి కోపం వస్తుంది అనమాట. అయితే సరే, నాకేంటంటే నా పుత్రుడిని కనుక నువ్వు కనుక చూపించకపోతే వాళ్ళకి మరణశిక్ష విధిస్తాను నేను, ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళని, అంటే నీకే విధిస్తాను అలా అన్నప్పుడు భయం ఇస్తుంది అతనికి. వెంటనే తన యొక్క ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి, కుటుంబం దగ్గరికి వెళ్ళి ధర్మపాలుడు తనకు ఎదురైన ఇబ్బందిని చెప్పి, మహారాజు యొక్క పుత్రుడు ఈ యొక్క కిరీటి కనబట్టలేదు, నా మీద కోపం వచ్చింది ఇలాగా అంటే, అప్పుడు ఆయన కోడలు చెప్తున్నమాట, దీని అంతటికి కారణం వీళ్ళిద్దరూ ఇలాగ నా పూజను ఆపబోయారు, గణేశుడు కోపం వచ్చి ఆయన ఇలా చేశాడు, తప్పనిసరిగా సంకష్టాల చవితి కనుక చేసినట్లయితే మనకు ఆ సమస్యని అధిగమిస్తాం, మహారాజు యొక్క పుత్రుడు కూడా కనబడతాడు, మనకి మార్గం తెలుస్తుందని ఆవిడ చెప్తే ఆయన సరే అని చెప్పి వెంటనే ఆ విధంగా చేయడం, ఆ రకంగా పూజా కార్యక్రమాలని సిస్టమేటిక్గా చేయడంతో గణేశుడు సంతసించి మొత్తానికి మహారాజు యొక్క బిడ్డడు రావడం, దాంతో మహారాజు వాళ్ళందరూ కూడా ఈ పూజా కార్యక్రమాలు చేయడం, ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా చేసి ఆ రాజ్యంలో అందరూ కూడా సిస్టమేటిక్గా ఈ యొక్క సంకష్టార చవితి చేసుకుంటూ వెళ్తారు. అది ఈ యొక్క బాలచంద్ర సంకష్టార చవితి యొక్క కథగా చెప్పడం, దీన్ని యుధిష్ఠిరుడికి మనకి శ్రీకృష్ణుడు చెప్పడం, ఆయన అది పాటించి తన యొక్క పోయిన రాజ్యాన్ని పొందడం మొదలైనవన్నీ జరుగుతాయి. కాబట్టి ఏది ఏమైనా కథ విన్నా కూడా మనకి మంచి ఫలితమే. కాబట్టి వీళ్ళంతవరకు కథ వినడానికైనా ప్రయత్నం చేయండి. గణేశుడి నామాలు ఏదైనా చేసుకోగలిగితే ఈరోజు చాలా మంచిది. తప్పనిసరిగా గణేష్ మందిరాలకు అవకాశం ఉంటే వెళ్ళండి, లేకపోయినా పర్వాలేదు, కనీసం గణేశుడి యొక్క నామాలు అనుకున్నా, గణేష్ నమస్తుభ్యం అనుకున్నా కూడా చాలా మంచిది. కనుక గణేశుడిని ప్రార్థించడం వల్ల అన్ని విధాల సమస్యలను అధిగమిస్తూ ముందుకు పెడతారు. కాబట్టి ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎదురవుతున్న కష్టాలని అధిగమించడానికి వ్యక్తికి విల్ పవర్తో పాటుగా ఖచ్చితంగా మానసికంగా స్టెబిలిటీ అనేది ఉండాలన్న విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకున్నాం. నమస్కారం.